నమస్తే. కవిత ఎపిసోడ్లో ఏం జరుగుతున్నది? పార్టీ మారబోతున్నారా? మారబోవడం మీన్స్ పార్టీ పెట్టబోతున్నారా? లేదు తండ్రితో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక వాళ్ళు కాలబైరానికి రావడమా, లేకపోతే ఈమె ఏదో రకంగా బెదిరించి దగ్గరయ్యే ప్రయత్నం అనేది జరగబోతున్నదా? అసలు ఏం జరగబోతున్నది? టోటల్ తెలంగాణ సమాజానికి ఎపిసోడ్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది మనం డిస్కస్ చేయాల్సిన అంశం. మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. జై తెలంగాణ. సో తెలంగాణ కోసం మేము పుట్టినాం, తెలంగాణ పార్టీ మాది అన్న పార్టీలో ఒక భారీ సంక్షోభం, ఒక భారీ చీలిక. మరి మీకు ఇది చీలిక లాగా, సంక్షోభం లాగా కనిపిస్తున్నదా? ఇంకా దీని వెనకాల ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారో తెలియదు, కానీ ఏ దిశగా ముందుకెళ్తున్నది? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఈ ఎపిసోడ్కి ఏమైనా లింక్ ఉన్నదని మీరు అనుకుంటున్నారా? చాలా మంది అనుకుంటుంటారు. అసలు యాక్చువల్గా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ గురించే వచ్చిందనే దాంట్లో ఒక భ్రమలు ఉంటారు. కొంతమంది నివేదించవచ్చు కూడా ఉన్నోళ్ళు కూడా. కానీ వాస్తవంగా ఉన్నట్టు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మంత్రి పదవి ఇయ్యలేదో అప్పుడు ముసలం పుట్టింది దాంట్లో. తన తెలంగాణ మీద కేసీఆర్ కు ప్రేమ ఉండు అని కాదు, కానీ రాజకీయంగా దీన్ని ఒక అవకాశంగా మాత్రం వాడుకోవాలని మాత్రం అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు భావజాల వ్యాప్తి చాలా భీకరంగా జరుగుతూ ఉండే. ఒక 4-5-6 ఏళ్ళు దాదాపుగా. ఇంకా సీరియస్ చెప్పాలంటే ఒక 5 years అయితే ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, చిన్న చిన్న గోరంకొల సభలు తెలంగాణలో చాలా జరిగినాయి. దాన్ని రాజకీయంగా మలుపుకుంటందుకు మాత్రం దీని అవకాశంగా ఫస్ట్ చంద్రబాబును బెదిరించే ప్రయత్నం చేసిండు తన. కానీ చంద్రబాబు వినలే. అప్పటికే ఈయన అస్త్రాలు, కరెంటుకు సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే లెటర్లు రాసిండో అప్పటి వరకు ఏమైపోయిందంటే ఒక వాతావరణం వచ్చేసింది. ఈయన బయటికి రాకపోతే ఇంకా ఆగమయ్యే సిచ్యువేషన్స్కి వచ్చి ఆ ఫస్ట్ జలదృశ్యం మీటింగ్ రోజు కూడా ఖాళీ కవర్లు ఇచ్చి బార్గెన్ చేయాలనే ప్లాన్ లో ఉండే తన కేసీఆర్. ఇక దానికి సాక్ష్యం మేమే అన్నా. సో అందుకని దానికి రాజకీయంగా వాడుకుంటందుకు పుట్టినటువంటి పార్టీ అది. సో అది వచ్చిన తర్వాత కూడా ఈ వీళ్ళకు ఇప్పుడు ఏదైతే సంక్షోభం మీరు మెన్షన్ చేస్తున్నటువంటి కవిత కావచ్చు, కేటీఆర్ అంశం కావచ్చు, అప్పుడు వీళ్ళు ఎవరు లేరు దాంట్లో, ఎవరు లేరు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా వేరే టీం. మళ్ళా బోయినపల్లి హనుమంతరావు గారు కావచ్చు, కొంచెం ఇన్నారెడ్డి గారు కూడా ఉండే, ప్రకాష్ రోల్ కూడా కొంచెం ఉంది, మధుసూదనాచారి గారిది కూడా బాగా మేజర్ రోల్. ఇట్లా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అటాచ్ అయ్యారు. వాళ్ళు అందులో కొంతమంది అప్పటికే తెలంగాణ గురించి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో విత్ ఇన్ ఫ్యామిలీ నుంచి దగ్గర మిత్రుడు అయితే మాత్రం హనుమంతరావు గారు లేదు. అసలు కేసీఆర్ లేనే సమస్య లేదు. ఆ తెలంగాణ బొమ్మ తప్ప నెక్స్ట్ బొమ్మ యువత నా దండం పెట్టాలంటే ఇలా స్టేజ్ అన్నందుకు బోయినపల్లి హనుమంతరావు గారు అన్నారు. రెండు ఆలోచన లేనేలేదు. సో అప్పుడు వీళ్ళందరూ ఎవరు కాదు, అసలు స్టేక్ హోల్డర్స్ ఏమైనా ఉంటే ఇంకా చాలా మంది ఉన్న మా బోటలో కూడా వచ్చాడు వర్క్ చేసినాం దాని గురించి. నేనైతే నేను పోయింది దీనికైతే హనుమంతరావు గారు చేయబట్టే పోయినాం మేము అటాచ్ అవ్వడు ఇదంతా కూడా. సో అప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా స్టేక్ హోల్డర్స్ కాదు. వీళ్ళు మా ఇక్కడ పని లేదు, తెలంగాణకి కూర్చున్నాడు చంద్రబాబు టైప్ అని వీళ్ళందరూ అమెరికాలో పోయి అమెరికాలో ఉంటున్నారు. దీక్ష చేసినప్పుడు కూడా అదే లొల్లట కదా, మా నాన్న చంపుతట్టున్నారు. దీక్ష కూర్చున్నప్పుడు కూడా సేమ్ అదే. అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈజీగా పుసుకునేకి ఏమైనా అయితే మళ్ళీ మేము మన ఏమైనా పదవులు సంపాదిస్తామో లేదా అనేది మేజర్ డెఫినెట్ ఉంటుంది. చూసి తనకు నిజంగా వీళ్ళకు నిజంగా తెలంగాణ మీద కనుక ప్రేమ ఉండేది ఉంటే, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఉండేది ఉంటే ఎక్కడికి పోకుండా తండ్రి ఎంబడి ఉండాలి కదా. కానీ అప్పుడు తండ్రి ఎంబడి ఉన్నది ఎవరు? హరీష్ ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. వీళ్ళిద్దరు లేరు. ఏ మాట మాట్లాడు వీళ్ళిద్దరు ఎవరు లేరు. ఎప్పుడైతే నువ్వు హరీష్ ను ఎమ్మెల్యే కాక ముందు ఇక్కడ మంత్రిని చేసిన అప్పుడు కదా వీళ్ళు వచ్చి తెలంగాణ అనుకుంటూ కూర్చున్నది. సో వీళ్ళు ఎవరికి కూడా తెలంగాణకేం సంబంధం లేదు. సో ఏదైనా కానీ పునాదులు గట్టిగా ఉంటే అదో 10 కాలాల పాటు నిలబడి ఉంటుంది. అవకాశవాదంతో, అధికారం గురించి, పైసల ధనం మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు, అహంకారంతో కూర్చున్నటువంటి పిల్లర్ల మీద కేసీఆర్ కుటుంబం నిలబడున్న దాంట్లో. సో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామము తెలంగాణకు మంచిదా లేకపోతే నష్టం చేసేదా? అసలు సంబంధం ఉందా? ఎట్లా చూస్తున్నారు? అసలు తెలంగాణకు దీనికి అసలు మంచి పరిణామం నాకు తెలిసి శుభ పరిణామం. కవిత 100% ఎక్స్పోజ్ అవుతున్నారు కదా జనం. ఇప్పుడు మా ఓటర్లను చెప్తుంటే జనం చాలా మందికి వీళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా ఉన్నది కావచ్చు. ఈ పృథ్వీరాజ్ ఇప్పటి నుంచి కాదు, నేను జలదృశ్యం మీద దాడి చేసి ఆఫీస్ వల్ల కొట్టిన కాడికెళ్ళి నడుస్తున్నది పంచాయతీ అంతా. ఈయన తెలంగాణ గురించి కాదు వచ్చింది, నేను ఆ సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేందుకు వచ్చింది. రాజకీయంగా ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని, ఈ త్యాగాలను, ఈ సాహిత్యాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి పల్లెకొకడు, గల్లీకొకడు, ఢిల్లీ దాకా పోయిండొకడు, ఎక్కడ చూసినా నీ ముఖమే చూసుకుంటూ ఏడుపు ముఖం పెట్టి గోదావరి నీళ్లు తెచ్చి గోసోలే ముఖం పెట్టి గోదావరి నీళ్ళు యాడ్ చేసి జనంకి ఓట్లు వేసుకునే పాపతి మనిషి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఇవాళ అందుకే ఏంటంటే దీనికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం మనకు మాత్రం. సో వీళ్ళు వచ్చింది కేవలం ఇటువంటి వాటి గురించి వచ్చారు కాబట్టి తెలంగాణకు ఇలా నిజమైన తెలంగాణ వాదులకు
పక్కా ఇది శుభసూచకం. ఒక రాజకీయ పార్టీ దుర్మార్గుల చేతులలో ఉండి చూపించేసారు కదా వాళ్ళు, అంచుల దాకా పోయి వాళ్ళు చూపించారు. ఎంత రాచరిక వ్యవస్థ మనందరం మాట్లాడుకున్నాం కదా, రాచరిక పునాదులను ఎప్పుడో పోయింది. నిజాం కన్నా ముందే రాచరిక వ్యవస్థ పోయిన దాన్ని ఆ పునాదులను వీళ్ళు వచ్చి అరాచకాలు లాస్ట్కి ఎట్లా కేటీఆర్ అనేటైనా కూడా జిల్లాలలో పోతే దుకాన్లు బంద్ చేసే స్థాయి దాకా పోయారు కదా వీళ్ళు. ఒక రాజు వెనకట వస్తుంటే రాజు వస్తుంటే అన్ని బంద్ చేసేసి ఆ రాజు సైడ్ ఉండి పోలీసు వాళ్ళు వెనక ఉరుకుడు ఎట్లయితే పల్లకీలు పట్టుకొని దొరలు పోతుంటే ఎట్లయితే పోయినరో, ఇది వెనకకెళ్ళి ముంగడికెళ్ళి ఉరుకుంటా పోయారో ఆ స్థాయికి తీసుకొచ్చారు కదా వీళ్ళు. ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యి ఇది ఖతమయ్యే పరిస్థితేనా? 200% ఇది ఖతం అవుతుంది. ఖతం కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణకు. ఈ వీళ్ళు నిజమైన ప్రత్యామ్నాయం, రాజకీయ ప్రత్యామ్నాయం వీళ్ళు కేసీఆర్ కుటుంబం కాదు. అది కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వీళ్ళు తెలంగాణను దోసుక తిన్నట్టు దోపిడీ చేశారు. అంతకుముందు మా బొట్టలను చెప్తే వినలేదు, కానీ 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రజలకే అర్థమయ్యి ప్రజలు తీసి పక్కకు పడేసారు కదా. ఇప్పుడు కుటుంబంలో ఉన్న మనిషే బయటకు వచ్చి చెప్తారు, వాళ్ళే బయటకు వచ్చారు. అసలు ఇది గమ్మత్తున్నది. అసలు వాళ్ళే వచ్చి వాళ్ళు సామాజిక న్యాయం గురించి ఒకరు మాట్లాడు, ఒకరు వచ్చి నాదే అని చెప్పారు అనుడు. నిజంగా కనుక అందులో ఎవరికన్నా అధికారం అక్కడ వీళ్ళిద్దరు కాకుండా ఉండాలంటే 100% వీళ్ళిద్దరు పిల్లలు ఆయన పుట్టినోళ్ళు కాబట్టి అవుతున్నారు. కానీ మధుసూదనాచారి గారు చేసినటువంటి సాక్రిఫైస్ తోటి అసలు ఆయనకి ఇయ్యాల పగ్గాలు వారికి ఇచ్చి కూసబెడితే అప్పుడు మేము మాట్లాడేది ఏమన్నా అవుతుంది కదా. నీకేమైంది తల్లి, నువ్వు ఎక్కడున్నావు, నీ కేటీఆర్ ఎక్కడున్నాడు, కవిత ఎక్కడున్నది అని సూట్ కేసులు పట్టుకొని ఆర్టీసీ బస్సులలో ఆటోలలో తిరిగినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? మేము గవా మా ఇళ్ళలో కూడా పాపం తిరిగిపోయినట్ల అట్లా తిరిగినోడు ఆ పార్టీలు ఉన్నోళ్ళు, ఆయనకి లాయల్గా ఉన్నోళ్ళు చెప్తున్నా. వాళ్ళ లాయల్టీ ముంగడ కాదు కదా, ఏం తెలియనప్పుడు వీళ్ళు పోయి అక్కడ కూర్చోన్నారు. కానీ నువ్వు ఎక్కడ తీయాలి? హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నారు? తీసి అవతల పడేసింది కదా మొత్తము సఫకేట్ చేసి. బోయినపల్లి వినోద్ ఎక్కడిది? వినోద్ వీళ్ళందరూ వరంగల్ కూర్చొని కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇళ్లలో పోయి కన్విన్స్ చేసి తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. అంటే అంతకు ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళందరూ పోయారు. అది ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు అధికారం గురించి పైసలు కావచ్చు, పైసల లావాదేవీలు కావచ్చు, ఎట్లయితే షర్మిల జగన్ కు మధ్యలో ఎట్లా జరిగిందో అట్లనే ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు కేసీఆర్ కూడా అవకాశవాదము, అధికారము, పైసల చుట్టే ఆయన రాజకీయం నడిపింది కాబట్టి ఆయనకు పుట్టిన పిల్లలు కూడా దాని చుట్టే ఉన్నారు. త్యాగాల చుట్టూ కనుక ఆయన తిప్పేది కనుక ఉండేది ఉంటే, పరోపకారం గురించి, తెలంగాణ ప్రజల మార్పు గురించి ఆయన పర్ఫెక్ట్ గా దోహదపడేది ఉంటే ఈ పిల్లలకు ఆ గుణాలు వస్తుండే కదా. ఇలా వాళ్ళు ఆయనే చూపించినటువంటి దారిలోనే వీళ్ళు కూడా అయినారు కాబట్టి ఇంటర్నల్ గా అన్న తమ్మి ఇవన్నీ ఏముండయి.